హలో ఫ్రెండ్స్, నా అన్వేషణ ఎవడైనా దారిలోకి రావాల్సిందే. ఎందుకంటే నా అన్వేషణ పోరాడుతున్నటువంటి పోరాటం చాలా మంచిదన్నమాట. మీ అందరికీ తెలుసు. తను చేస్తున్నటువంటి ప్రతి వీడియోకి మనమైతే వీడియోలు చేస్తూనే ఉన్నాం అనమాట. నేనేం చేసిన అంటే 2 రోజులు ఈ రంజాన్ హడావుల్లో ఉండి వీడియోలు సరిగ్గా చేయాలి. సో నా అన్వేషణ ఇద్దరు ముగ్గురు ఎక్స్పోజ్ చేసింది అనమాట. అదేంటంటే ఆలీ గారి మీద ఒక వీడియో అయితే చేసిండు. ఆ తర్వాత ఎవరు ఈ యాంకర్ మీద చేసిండు అనమాట. వీళ్ళిద్దరు స్కామ్స్ బయట పెట్టిండు. నేనేం ఇంకా వీడియో వదల్లా. అదేంట్రా బాబు, ఆల్రెడీ 2 వీడియోలు వచ్చా, ఇంకా నిద్రపోతున్నావా లే హీరో అని చెప్పి నాకైతే కామెంట్ పెట్టిండు. నన్ను ఎంకరేజ్ చేస్తాడు, చాలా ఎంకరేజ్ చేస్తాను అనమాట నా అన్వేషణ. థ్యాంక్ యూ సో మచ్. అది కాక మీరు ఆలీ వీడియో అబ్జర్వ్ చేయండి, బూతులు అసలు మాట్లాడలేదు. బూతులు మాట్లాడడానికి గల కారణం ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు. తను విఆర్ రాజా మీద వీడియో చేస్తున్నప్పుడు ప్రతిదానికి మనం అయితే సపోర్ట్ చేసాం, ప్రతిదానికి ఇదే ఇచ్చాను. కానీ తను వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు మట్టికి నేను ఇది కాలేదబ్బా, నేను ఒప్పుకోలేదనమాట. ఆ అన్వేషణ విఆర్ రాజా వల్ల అమ్మని తిట్టి మొత్తం అందరూ బాధపడే కన్నా మన నీ తల్లిని పండుగ పెట్టేసే. డబ్బులు మనకు కావాల్సింది డబ్బులు కదరా, డబ్బులు కదా నీకు. నువ్వు సబ్స్క్రైబర్స్ దాంతో నేనైతే కౌంటర్ అయితే ఇచ్చాను అనమాట. మంచి వీడియో అయితే చేసా. వీడియో చేయగానే కింద ఏమైనా కామెంట్ చేసిండు, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా మీ అమ్మని కూడా తిడతా అని చెప్పి పెట్టిండు. బ్రో, నువ్వు చేసేది మంచి పనే బ్రో, కానీ నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఆగిపోయినాయి అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. ఒక మంచి లీటర్ పాలు ఉన్నాయి, ఆ లీటర్ పాలల్లో ఇంత ఉచ్చ కలుపుతా తాగుతావా నువ్వు? తాగవు కదా. సో అదే నువ్వు చేసేటటువంటి మంచి పనిలో నీ అసహ్యకరమైనటువంటి బూతులు వాడి ఆ మంచిదాన్ని కూడా కలుషితం చేసేస్తున్నావు. అందుకే ఈ బొచ్చుగాడు మాటలు మేము వినేది ఏంటి, అమ్మని తిట్టే లంచా కొడుకు మాటలు మేము వినేది ఏంటి అని చెప్పి వాళ్ళెవరు నీ మాటలు లెక్క చేయట్లా. అది నువ్వు మంచిగా పోరాడు, తిట్టే వాళ్ళని తిట్టు, డైరెక్ట్గా తిట్టు, క్వశ్చన్ చేయి, లాజిక్గా మాట్లాడు, అప్పుడు ఎవరు తిట్టరు. ఈ విధంగా అమ్మని తిడతా అక్కని తెంగుతా అంటే ఎవడు పడ్డ బ్రో, తెంగుతావు ఇండియాకి వస్తే జాగ్రత్త. అమ్మని తిట్టడం ముమ్మాటికి తప్పు బ్రో. వాళ్ళు ఎంత తప్పు చేసినా కానీ ఇంట్లో ఆడవాళ్ళని లాగొద్దు. ఇది నేను ఒప్పుకోను అని చెప్పి చెప్పేసాను అనమాట. ఇంకా దాంతో బూతు లేకుండా తను వీడియో చేయటం, నాకైతే కామెంట్ చేయడం అయితే మీరైతే చూడొచ్చు అనమాట. నేను మీకు స్క్రీన్ షాట్స్ చూపించిన అనమాట. సో ఆలీ గారి మీద కూడా వీడియో అయితే చేయడం జరిగింది. ఆలీ గారు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదంటే 100% చేసిండు. ఆయన చేశారు, ఆయన సతీమనే చేసిండు. ఇది క్షమించరానటువంటి పాప. సో ఆలీ గారు పాకిస్తాన్ తీవ్రవాది అని చెప్పి తమిళ అయితే పెట్టిండు. దానికే నాకు ఫిగర్ లేదులే, కానీ ఒక మొక్క చెప్తాను, వింటారా మీరు? ఇక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆలీ గారికి చాలా వస్తుంది. అయినప్పటికీ ఈ బెట్టింగ్ యాప్స్ ఆయన ఎందుకు ప్రమోట్ చేసిండు అనేటటువంటిది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. అదైతే క్షమించరా అనేటువంటి నేరం. సో సజ్జనార్ గారు వీళ్ళని టార్గెట్ చేసిండు, బయాసన్ని యాదవ్ని, లోకల్ బై నాని గారిని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిండు. అదే చేత్తో వీళ్ళ మీద కూడా, ఆలీ గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ని కోట్లు ఉన్నా కానీ మీరు ఎందుకు ఈ విధంగా బెట్టింగ్గా ప్రమోట్ చేశారని చెప్పి యాక్షన్ అయితే తీసుకోవాలి. తీసుకోవడం అనేటటువంటిది అది తప్పే అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. మరి వాళ్ళ మీద ఆ యొక్క యాక్షన్ జరిగిద్దా లేదా అనేటటువంటిది చట్టం అందరికీ సమానంగా జరగదబ్బా. మన ఇండియాలో పేదోడికో చట్టం ఉంది, ఉన్నోడికో చట్టం ఉందన్నమాట. ఉన్నోడు ఇంకా ఉన్నోడు అవుతాడు, వాడిని ఏ చట్టాలు ఏం చేయలేవు. కానీ పేదవాన్నైనా ఒక నార్మల్ యూట్యూబర్లైనా తొక్కేస్తారనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలుగుతుందన్నమాట. సో మరి ఏం జరిగింది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. నా అన్వేషణ పోరాడుతున్నటువంటి కాజ్ ఏదైతే ఉందో 100% చాలా మంచిదనమాట. నేను తనకి ఎప్పటికి కూడా సపోర్ట్ ఇస్తా. ఏ రోజైనా సరే దాన్ని అయితే నేను వ్యతిరేకించను. బెట్టింగ్ యాప్ జోలికి పోవద్దు అనమాట. నేను నిన్నే చూసా, నా ఫ్రెండ్ ఒకడు బెట్టింగ్ యాప్ అంటే లైక్ సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ వచ్చినప్పుడు సిఎస్కే మీద నా కళ్ళ ముందే వాడు 50,000 వేసిండు. అరే తప్పురా మామ, వద్దురా అన్న. నీకు తెలియదురా, చుపాక్ స్టేడియం అనుకుంటా, చెన్నైలో కదా మ్యాచ్ జరిగేది. 2008లో ఆర్సీబీ గెలిచింది. ఇప్పటిదాకా ఆర్సీబీ చెన్నైలో గెలవలేదు. ఈజీగా మళ్ళీ చెన్నైతే మ్యాచ్ అని చెప్పేసింది అనమాట. ఒక యాప్లో వేసిండు, ఆ యాప్ పేరు నేను చెప్పలేను. నిజం భయ్యా, 50,000 పోయినాయి. వాడు ఎంతమంది కాలు పట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, అప్పు తీసుకొచ్చేసింది అనమాట. ఎందుకు ఈ దరిద్రాలు, ఎందుకు ఇది నాకు అర్థం కావట్లా. నానా సంకల్ నాకి, నానా కష్టపడి ఇప్పుడు చూడండి ఊరొచ్చింది నేను పండక్కి. ఈ బ్యాక్గ్రౌండ్లో వీడియోలు చేసి వస్తుంది, నాకు స్టాండ్ లేదు, సరిగ్గా ప్రాపర్ స్టూడియో లేదు, మాట్లాడలేకపోతున్నా, డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఎంత మడ్డలు కుడితేనే నెలకి 20-30 రావడం చాలా కష్టంగా ఉంది భయ్య. అలాంటిది మీరు ఈజీగా 50,000 వేసి ఇంకో 50,000 సంపాదిద్దామని చెప్పి మీరు ఎలా అనుకుంటారు? అది పెట్టుకొని తిన్నా కానీ మీకు అరిగిద్ది అని చెప్పి మీరు ఎలా ఫీల్ అవుతారు అనేటటువంటిది ఒకసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి భయ్య. నేనైతే దీని మీద ఎక్కువ డిస్కషన్ పెట్టను అనమాట. అది పాపపు సొమ్ము, ఆ పాపపు సొమ్ము నిలబడదు. ఒకవేళ మీరు ఆ ఫుడ్ తీసుకొచ్చి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టినా కానీ అది అనారోగ్యం పాలైద్ది అనమాట. ఇవన్నీ నేను చెప్పలేదు, ఇవాళ రంజాన్ కాబట్టి డైరెక్ట్గా ఖురాన్లోనే ఉంటుంది అనమాట. మీరు వ్యభిచారం చేసేవాళ్ళని, మద్యం స్వీకరించే వాళ్ళని, జూదం చేసే వాళ్ళని నేను ఎప్పటికీ కూడా క్షమించను అని చెప్పి డైరెక్ట్గా ఖురాన్లో దేవుడైతే తెలియజేసింది అనమాట. పాములు గీములు వస్తాయి అని చెప్పి భయం అవుతుంది. అలాంటిది ఆలీ గారు ఇంత డైరెక్ట్గా టోపీ పెట్టుకొని నేను వాళ్ళకి సాయం చేసిన, వీళ్ళకి సాయం చేసిన అని చెప్పుకుని ఆయన మరి డైరెక్ట్గా ఈ విధంగా బెట్టింగ్ యాప్ అలా ప్రమోట్ చేసిన అనేటటువంటిది నేనైతే ఆయన డైరెక్ట్గా అడుగుతున్నాను. ఇదైతే తప్పే అనమాట. ముమ్మాటికి ఆలీ గారిని అయితే వదలొద్దు అనమాట. ఆయన చాలా బెట్టింగ్ యాప్స్ చేశారనమాట. మరి ఇది ఎంతదాకా వెళ్ళిద్ది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఇది అనమాట నా అన్వేషణ బ్రో. గో వెళ్ళాలన్నమాట. మీరు ఇంకా పోరాడాలి, ఇంకా చాలామంది ఉన్నారు. నాకు అర్థం కావట్లా
మహీధర్ వైబ్స్ ఉంటాడు, మరి తన్నెందుకు వదిలిపెట్టారు? క్రాంతి వ్లాగర్ ఉన్నాడు, తన్నెందుకు వదిలిపెట్టారు? ఇంకా ఉన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి యూట్యూబర్లు ఉన్నారు, వాళ్ళని ఎందుకు మీరు టార్గెట్ చేయట్లేదు అని చెప్పి నేనైతే అడుగుతున్నాను. విఆర్ రాజా చెప్పిన దాని ప్రకారం మహీధర్ మన నాన్ వేసిన ఫ్రెండ్స్ అంట, అందుకే మహీధర్ని టార్గెట్ చేయట్లేదు అని చెప్పాను. అంటే నీ ఫ్రెండ్ బెట్టింగ్ యాప్ చేసినా తప్పు కదా బ్రో అని చెప్పి నేనైతే డైరెక్ట్గా అడుగుతాను అనమాట. ఆల్రెడీ నువ్వు ఆయన ఫ్రెండ్స్ అని చెప్పి విఆర్ రాజా ఒక వీడియోలో చెప్పిండే, కాబట్టి నువ్వు ఆయన మీద వీడియోలు చేయట్లేదు అని అందరూ అనుకుంటున్నారు అనమాట. దీనికైతే నువ్వు సమాధానం ఇవ్వాలి. వీళ్ళని ఏ రేంజ్లో అయితే తిట్టినవో అమ్మనే అక్కదాకా పోకుండా ఈ మహీధర్కి కూడా గట్టి తీయాలన్నమాట. ఇంకా మహీధర్ ఏం చేస్తానంటే డీమార్ట్ అనేటటువంటి దాన్ని క్రియేట్ చేసి అది ఇది చాలా చేస్తాను అనమాట. దానివల్ల కూడా చాలా మంది డబ్బులు అయితే లాస్ అయ్యారనమాట. తన మీద కూడా ఒక వీడియో చేయాలి ఖచ్చితంగా. ఎవ్రీ వీడియోకి తను ప్రమోషన్ చేస్తాడు. బెట్టింగ్ యాప్స్ కూడా తను చేసిండు, మరి ఇప్పుడు కొన్నింటినైతే ప్రైవేట్లో పెట్టిండు. ఇంకా ఏంటంటే తను మూవీ రివ్యూస్ చేయడం వల్ల ఒక్కొక్క వీడియో 1 మిలియన్కి వెళ్తుంది. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది వస్తున్నారు. అంటే దాంట్లో ఈజీగా 1 లక్ష మంది అయితే నష్టపోయి ఉంటారు అనమాట. సో తన మీద కూడా వీడియో చేస్తావు, క్రాంతి వ్లాగర్ మీద కూడా వీడియో చేస్తావు అని చెప్పి నేనైతే గల్లి వెయిట్ చేస్తున్నా. నా అన్వేషణ గారు ఓకేనా, హ్యాపీ రంజాన్. మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి, వందే మాత్రం చేయండి.